Moral development theory. So, Hein's wife was about to die of cancer. A drug associated with radium could save her life. It was discovered by a chemist in the same town. The cost of this drug was very high. Hein had no money and he knew that no one would loan him the money he required for the drug. He then begged the pharmacist to reduce the price, but the pharmacist refused to do so. The man Heinz finally broke into the pharmacy and stole the drug and ran away with it. Now, based on this theory, Kohlberg made 7 statements. సో హీన్స్ అని ఒక ఈ పర్సన్ ఎవరైతే ఈ మోరల్ డెవలప్మెంట్ థియరీని డెవలప్ చేసిండో వాళ్ళ వైఫ్ క్యాన్సర్తో సఫర్ అవుతుంటే అదే టౌన్ ఆర్ విలేజ్లో ఉన్న ఇంకొక పర్సన్ ఆ డ్రగ్ని కనుక్కున్నాడు. బట్ అతను మనీకి మాత్రమే సెల్ చేస్తాను, ఫ్రీగా ఇవ్వను అంటే అప్పుడు హీన్స్ దగ్గర డబ్బులు లేకుండే. సో అందుకోసమని తను ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ డ్రగ్ని తను సెల్ చేయడు. అయితే ఇప్పుడు ఆ ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళిండ్రు. ఓకే, డాక్టర్ ఈ స్టోర్ వాళ్ళు ఇవ్వట్లేదు, ఫార్మసిస్ట్ అయినా ఇస్తాడేమో అనేసి ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్తే ఫార్మసిస్ట్ కూడా ఆ డ్రగ్ని ఫ్రీగా ఇవ్వను అని అంటాడనమాట. సో ఇంకా తనకి ఏం చేయాలో తెలియక అందులోకి వెళ్ళి అది తీసుకుంటాడు మెడిసిన్. సో దీన్ని బేస్ చేసుకొని కోల్బర్గ్ ఆస్క్డ్ చిల్డ్రన్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 7. సో ఎంత ఎబో చిల్డ్రన్ అడిగాడు? 7 years అండ్ ఎబో ఉన్న పిల్లల్ని అడిగిండంట. సెవెరల్ అడల్ట్స్. సో డూ యూ థింక్ హీన్స్ షుడ్ కమిట్ దట్ థెఫ్ట్? సో హీన్స్ అట్లా చేసిన మిస్టేక్ కరెక్టేనా కాదా? ఒకవేళ ఎస్ అయితే ఎందుకు, నో అయితే ఎందుకు కాదు? వుడ్ హీన్స్ హ్యావ్ కమిటెడ్ ద థెఫ్ట్ ఇఫ్ హీ హ్యాడ్ నాట్ లవ్డ్ హిస్ వైఫ్? అంటే వాళ్ళ వైఫ్ అంటే ఇష్టం లేకపోతే అతను అట్లా చేసేటోడా కాదా అని కూడా ఒక క్వశ్చన్. వుడ్ హీన్స్ హ్యావ్ కమిటెడ్ ద థెఫ్ట్ ఇఫ్ దేర్ హ్యాడ్ బీన్ సమ్వన్ ఎల్స్ ఇన్ హిస్ వైఫ్స్ ప్లేస్? అంటే వేరే వాళ్ళ కోసం అయితే తను అట్లా చేసేదా? వైఫ్ ఉంది కాబట్టి అట్లా చేసిండా అనేది ఇంకొక క్వశ్చన్. సో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే డ్యూ టు ద అన్అవైలబిలిటీ ఆఫ్ ద డ్రగ్ వుడ్ యూ హోల్డ్ ద ఫార్మసిస్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్? ఓకే, సో ఫార్మసిస్ట్ రెస్పాన్సిబుల్ డెత్కి అనేసి కూడా ఇంకొకటి అడుగుతున్నారు. విల్ యూ గివ్ ద సేమ్ ఆన్సర్స్ ఇన్ ఫ్యూచర్ దట్ యు ఆర్ నౌ గివింగ్ ద అబౌవ్ క్వశ్చన్స్? ఇవే ఆన్సర్స్ మీరు ఎప్పటికీ ఇట్లనే ఇస్తారా? ఫర్ సపోజ్ మీరు హీన్స్ అట్లా చేసింది తప్పు అని అంటే తప్పు అని ఎప్పటికి అనిపిస్తుందా? ఒక సిచ్యుయేషన్ని బట్టి కూడా మనం చేంజ్ అవుతూ ఉంటాం కదా. సో అట్లా ఫిక్స్డ్గా ఇట్లనే ఉండాలి అని మీరు అనుకుంటారా అనేది క్వశ్చన్ అనమాట. సో ఈ హీన్స్ మోరల్ డెవలప్మెంట్ థియరీ అంటే ఈ యొక్క స్టోరీ, ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ లాగా చెప్పారు. సో ఈ స్టోరీని బేస్ చేసుకొని 4 స్టేజెస్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ప్రీ కన్వెన్షనల్ స్టేజ్, నెక్స్ట్ ఇంకొకటి పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్, నెక్స్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ స్టేజ్. సో ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ స్టేజ్లో 4 to 10 years వరకు ఉంటుంది. చిల్డ్రన్కి ఏంటి మంచి ఏంటి, చెడేంటి, రాంగ్ ఏంటి, అసలు ఒకరు మంచి చేస్తే ఎంత డిస్టెన్స్ వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది, రాంగ్ చేస్తే ఎంత దూరం ఎఫెక్ట్ ఉంటుంది అనేది తెలిసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్. సో చిల్డ్రన్ ఇప్పుడు షో రెస్పెక్ట్, ఒబీడియన్స్ టు దేర్ పేరెంట్స్ ఫర్ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్. అంటే పేరెంట్స్ ఏదో అంటారని, టీచర్స్ ఏదో అంటారని ఒక భయంతో రెస్పెక్ట్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు. అది ఏ స్టేజ్లో అనేది క్వశ్చన్ అడుగుతారు. సో అప్పుడు మీకు తెలిసి ఉండాలి అది ఏ స్టేజ్ అనేది. సో ఏ స్టేజ్? ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ స్టేజ్ అనమాట. నెక్స్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ స్టేజ్. ఓకే, సో మోరల్ లెవెల్స్ ఫర్ ఎ చైల్డ్. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, విచ్ వన్ ఈజ్ రైట్ అండ్ విచ్ వన్ ఈజ్ నాట్ రైట్. సంథింగ్ దట్ రివార్డ్స్ హిమ్, అంటే వాళ్ళకి ఏదో మంచి చేస్తారు అంటేనే వాళ్ళు చేయడం, లేకపోతే పనిష్ చేస్తారు అంటే చేయడం కాకుండా. సో మొరాలిటీ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ అసెస్డ్ బై మీన్స్ ఆఫ్ ఫిజిక్స్ ట్రైనింగ్. నెక్స్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ స్టేజ్, ఇది 11 to 13 years వరకు ఉంటుంది. ఇప్పుడు ఇందాక చూసిన క్వశ్చన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో ఒబీడియన్స్ అనేది ఏ స్టేజ్ నుంచి అంటే 4 to 10 years వరకు మాత్రమే. అండ్ అది ద స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంది కదా, మోరల్ డెవలప్మెంట్ ప్రీ కన్వెన్షనల్ అనమాట. అండ్ గుడ్ బాయ్ గుడ్ గర్ల్ స్టేజ్ ఏంటి అంటే ఇదే వస్తుంది. ఓకే, నెక్స్ట్ మోరల్ డెవలప్మెంట్లో చిల్డ్రన్కి వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది తెలుస్తుంది. ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఏ స్టేజ్లో అంటే కూడా ప్రీ కన్వెన్షనల్. నెక్స్ట్ ఈ కన్వెన్షనల్ మొరాలిటీ స్టేజ్లో ఏంటంటే 11 to 13 years. ఈ స్టేజ్ అడాలసెన్స్, మనకి తెలుసు కదా అడాలసెన్స్. సో అట్లా అనమాట. ఈ స్టేజ్లో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ ఈజ్ డిటర్మైన్డ్ బై వాట్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ ద సొసైటీ ఎక్స్పెక్ట్ సమ్వన్ టు డూ. సో ఇది ఫ్యామిలీ నుంచి ఇంపాక్ట్ అనేది ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ సొసైటీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. సో చైల్డ్కి ఏమనిపిస్తుంది అంటే సంథింగ్ దట్ మేక్స్ అదర్స్ ఫీల్ హ్యాపీ ఈజ్ గుడ్ ఆర్ రైట్. ఓకే,
ఓకే, వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి చేసేది కరెక్ట్ అనేది ఈ కన్వెన్షనల్ స్టేజ్లో ఉంటుంది. ఓకే, సంథింగ్ వేరే వాళ్ళని ట్రబుల్ చేయడానికి చేస్తున్నారు అంటే అది బ్యాడ్ ఆర్ రాంగ్ ఆర్ అన్యాక్సెప్టబుల్ అంటే దట్ ఈజ్ ఆల్సో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ద చైల్డ్ ట్రైస్ టు అబైడ్ ద లాస్, నార్మ్స్, రూల్స్, డిక్టమ్స్ అండ్ కన్వెన్షన్స్ ఆఫ్ ద సొసైటీ. నెక్స్ట్, interpersonal accord and conformity. The good boy or good girl attitude. Children at this age perceive things to be good and bad based on the reactions of others. అంటే వేరే వాళ్ళు రియాక్ట్ అయ్యేదాన్ని బేస్ చేసుకొని పిల్లలు వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ని కానీ వాళ్ళు పర్సీవ్ చేసే థింగ్స్ని కానీ మార్చుకుంటూ ఉంటారనమాట. దే డిజైర్ టు బీ కాల్ గుడ్ బాయ్ ఆర్ గుడ్ గర్ల్. సో గుడ్ బాయ్ గుడ్ గర్ల్ స్టేజ్ ఏంటి అంటే కన్వెన్షనల్ స్టేజ్. ఓకే, ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఏ స్టేజ్ అంటే ప్రీ కన్వెన్షనల్. నెక్స్ట్, రవి గోస్ టు స్కూల్ ఎవ్రీడే బికాస్ హిస్ పేరెంట్ ఫీల్స్ హ్యాపీ. సో అది ఏ స్టేజ్? కన్వెన్షనల్ స్టేజ్. ఓకే, రమ్య డస్ ఆల్ ది థింగ్స్ ఫర్ హర్ మదర్ అండ్ ఆస్క్ హర్ టు డూ ఇన్ ఆర్డర్ టు బీ రిగార్డెడ్ యాజ్ ఎ గుడ్ గర్ల్. అంటే రమ్య అనే ఒక పర్సన్ని వాళ్ళ మదర్ గుడ్ గర్ల్ అనడం కోసం ఆమె అట్లా చేస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్, ఒబీడియన్స్ అండ్ సోషల్ ఆర్డర్ టు సొసైటీ. చిల్డ్రన్ ఈ స్టేజ్లో ఏంటంటే సోషల్లీ యాక్సెప్టబుల్ థింగ్స్ అన్నింటినీ కూడా అవాయిడ్ చేయడం అనేది చేసి రీఅప్రోచ్ అయితే అవుతారు. నెక్స్ట్ స్టేజ్ పోస్ట్ కన్వెన్షనల్. ఇది 14 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. సో ఇది టిల్ అడల్ట్హుడ్ వరకు ఇది వర్తిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ ప్రిన్సిపల్ లెవెల్. సో ఈ లెవెల్ ఏంటంటే పీపుల్ బిహేవ్ అండ్ డూ గుడ్ థింగ్స్ అకార్డింగ్ టు దేర్ కన్సైన్స్. అంటే మనకి ఏది నచ్చితే అది చేయాలి అనే ఒక స్టేజ్ అనమాట. సో దిస్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మోరల్ ప్రాక్టీస్. యాజ్ పీపుల్ మెచ్యూర్ థింగ్స్ లైక్ జస్టిస్, రైచియస్నెస్, హానెస్టీ, ఈక్వాలిటీ. మనం పెరిగిన కొద్దీ ఈ నిజాయితీ లేకపోతే ఆనెస్ట్గా ఉండడము, వేరే వాళ్ళని ఈక్వల్గా ట్రీట్ చేయడము, వాళ్ళని రెస్పెక్ట్గా ట్రీట్ చేయడము, ఓకే వాళ్ళని ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా చూడడం, ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మోరల్ ప్రాక్టీస్ అని హీన్స్ అయితే చెప్పడం జరిగింది.